నేను మొత్తం రాష్ట్రానికి సంబంధించిన విషయం మాట్లాడాను. ఏ మూల నుంచైనా మీరు సమాచార హక్కు చట్టం ప్రకారంగా రిక్వెస్ట్ అడిగినా కొంతమంది అధికారులు ఏ డిపార్ట్మెంట్లోనైనా ఇవ్వడం లేదు, అవాయిడ్ చేస్తున్నారు. మరి తెలవక ఇవ్వట్లేదా, కావాలని ఇవ్వట్లేదా, రూల్ పొజిషన్ ఒప్పుకోట ఇవ్వట్లేదా, అవన్నీ తర్వాత పెడితే ఇవ్వట్లేదు. అప్లేట్ అథారిటీకి రిక్వెస్ట్ పెడితే అప్లేట్ అథారిటీ ఆ సమాచారాన్ని తెచ్చుకొని సంబంధిత వ్యక్తికి పంపించాలి. సరే, అలా పంపకపోతే ఆ కింద ఉన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు ఆ సమాచారం ఇచ్చేటట్లు చూడాలి. కానీ వీళ్ళు సింపుల్గా ఈ పేపర్ని కిందికి పంపించేసి ఆయన ఎవరో ఒకటి అడిగాడు, నువ్వు ఆయనకు పంపించేయని చెప్పి రాసి పంపించేస్తున్నారు. ఈయన పంపిస్తున్నాడా లేదా కూడా లేదు. ఆయన ఎలాగో పంపడు కదా, ముందు ఇవ్వలేదు కదా, తర్వాత కూడా ఇవ్వడు. మళ్ళీ అక్కడి నుంచి ఈ వ్యక్తి ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయాలి. అక్కడ ఉండే ఆర్డర్ ప్రకారంగా ఎప్పుడో కానీ టైం రాదు. ఆ రోజు ఇరుపక్షాలని పిలిచిన తర్వాత చెప్పమంటే వాళ్ళు ఏదో చెప్తారు, అక్కడికి టైం అయిపోద్ది. లేదు, ఆయన గినక గట్టిగా పట్టుపట్టాడు అనుకోండి కమిషనర్ గారు, అట్లట్లయితే నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, సమాచార హక్కు చట్టము నిర్వీర్యం చేస్తావా అని అడిగాడు అనుకోండి, సార్ ఫైల్ మిస్సింగ్ అంటాడు. ఫైల్ ఎలా మిస్సింగ్ అవుద్దండి? ఒక ఆఫీసులో ఫైల్ ఎలా మిస్సింగ్ అవుద్ది? ఆయన ఒకరోజు ఒక కమిషనర్ గారు నాకు చెప్పిన దాని ప్రకారంగా ఆయన ఒక 2-3 డిపార్ట్మెంట్ల పేర్లు తీశాడు. అంటే నేను ఇక్కడ చెప్పకూడదు, చెప్పను. ఎప్పుడు వచ్చినా కూడా ఫైల్ మిస్సింగ్ అంటారు ఏంటండి అన్నాడు ఆయన. మరి ఫైల్ మిస్సింగ్ అంటే అదే రాత పైకి రాస్తే ఆ సంబంధిత వ్యక్తి మీద, అధికారి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఫైల్ ఎలా మిస్సింగ్ అవుద్ది? ఒక డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి తప్పు చేస్తే జనరల్గా మనం పేపర్లలో, టీవీలలో మొత్తం డిపార్ట్మెంట్ మీద కామెంట్ చేస్తూ ఒక వార్త వస్తుంది. అంటే నేను తప్పు పట్టట్లా, విషయం చెప్తున్నాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఒక డిపార్ట్మెంట్లో ఎవరో ఒక ఏసీబీ కేసు అయిందనుకుందాం. ఒక్కసారిగా ఆ డిపార్ట్మెంట్ అందరి మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. లేదు, ఇంకేదైనా మిస్బిహేవ్ చేశాడు, ఆ డిపార్ట్మెంట్ మీద ఒక కామెంట్ వస్తుంది. ఇలాగే ఎవరో ఒకళ్ళు అక్కడక్కడ ఉన్న వాళ్ళు సమాచారం ఇవ్వకపోయేటప్పటికీ ఈ సమాచార హక్కు చట్టం మరి దేనికి ఉంది అనే ప్రశ్న మీరు అడిగినట్టే తలెత్తుద్ది. మరి దీన్ని బలవంతం చేయాలి, బలోపేతం చేయాలి అంటే మరి ఖచ్చితంగా ప్రశ్నించాలి కదా, నిలదీయాలి కదా. అది అన్ని స్థాయిలో జరగకపోతే మీరు అన్నదే జరుగుద్ది. ఈ వేస్ట్ అంటారు.